వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజువల్ హౌస్. సో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి వీడియోతోటి. అదేంటంటే నేను వేసుకొని వచ్చాను చూపించడానికి. అదేంటంటే ఈ నగ, ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను చెప్పలేను, మీరే చూస్తున్నారు కదా. సో ఇట్ లుక్ సో గ్రేస్ఫుల్ అనమాట. చీరకి అసలు మనిషికి అందం వస్తుంది, అంత బాగుంది ఈ నగ అయితే. నాకు అంత బాగా నచ్చింది అనమాట. మీకు ఇంకా లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతో పాటు కమ్మలు వచ్చాయి. సో ఇలా ఈ జుమ్కీస్ వచ్చాయి అనమాట. జుమ్కీ కాదు, ఇలా కొంచెం వీటిని ఏమంటారు, ఐ డోంట్ నో ద నేమ్ ఎగ్జాక్ట్లీ. ఇలా వచ్చాయి అనమాట. జుమ్కాస్ కాదు, వేరే మోడల్లో వచ్చాయి. చాలా బాగున్నాయి. కమ్మలు అయితే నాకు బాగా నచ్చాయి అనమాట, ఎందుకంటే బరువు లేదు. సో ఇదైతే కొంచెం వెయిట్ అయితే. సో ఈ మధ్య మీషోలో పెట్టెలు, బాక్సులు కాకుండా ఇలా పెట్టెలు వస్తున్నాయి. అంతే, ఇంత కాస్ట్కి మళ్ళీ వాడు ఎక్కడ అంత ప్రైస్ మోస్తాడు పాపం, అంతే కదా. ఏమోలే, దట్ సెకండరీ, అది బిజినెస్ వాళ్ళ థాట్స్, మనకు కాదు. సో కమింగ్ టు ద వీడియో, నేను ఈరోజు ఒక మంచి జ్యువెలరీ తీసుకున్నాను. ఆ జ్యువెలరీ మీకు చూపించేద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, ఇలా నేను వేసుకొని వచ్చిన జ్యువెలరీనే. మీలో ఎంతమందికి చూడగానే జ్యువెలరీ నచ్చింది చెప్పండి? నచ్చిందా లేదా? నచ్చే ఉంటుంది. చాలా మంది అడుగుతారు మళ్ళీ, అక్క కోడ్స్ ఇవ్వండి. సో మీకోసమే నేను మీషోలో పర్చేస్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇప్పటివరకు మీషోలో జ్యువెలరీ అంటే చిన్న చిన్నవి ఇయర్ రింగ్స్ అలా కొన్నాను, కానీ ఇంత పెద్ద జ్యువెలరీ అయితే ఎప్పుడూ కొనలేదు. సో చాలా అంటే వీడియోస్లోకి బాగా కనిపిస్తుంది. ఫెస్టివల్ సీజన్, ఇంకా వరమహాలక్ష్మి వ్రతం అప్పుడు అంతా వేసుకోవడానికి జ్యువెలరీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంత బరువు ఉన్నా ఎంతైనా మంచి లుక్ వస్తే ఆ ఫీలింగే వేరు కదా. సో నాకు బాగా అనిపించింది. అండ్ ఇది కూడా, ఇవి చూడండి, జుమ్కీస్ అండ్ మాటీలు. కొంచెం దగ్గరగా నేను తర్వాత కూడా మీకు పక్కన వీడియో పెడతాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో మీకైతే ఈ లుక్ ఎలా అనిపించింది? సో ఈ వెడ్డింగ్ సీజన్స్లో మనం చాలా బాగా రెడీ అవ్వచ్చు ఇలాంటి నగలతోటి. సో ఇది మీకు క్లోజర్గా కూడా చూపిస్తాను, చూడండి. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా అసలు. చూడండి, సి ద డిజైన్, సి లక్ష్మీదేవి ఇలా వస్తుంది, థ్రెడ్ వస్తుంది, బ్యాక్ చైన్ అయితే చూసారా. కంప్లీట్ చైన్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి కదా, చూసారా. సో ప్యాకింగ్ చూద్దాము. ప్యాకింగ్ అయితే ఇలా నీట్గా ఇలాంటి బాక్స్లో అయితే పెట్టించాడు, ప్లాస్టిక్ బాక్స్లో అయితే రాలేదు. సో చాలా బాగానే వచ్చింది ప్యాకింగ్ అంతాను. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, బ్యాక్ థ్రెడ్ అంత నీట్గా రాదనమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో బ్యాక్ ఏదైనా మనకి బయట 20-30 రూపీస్కి ఆ చైన్స్ అనేవి దొరుకుతాయి. సో అవి మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. నేను 4/5 అయితే రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏదైనా బాగా సరిపోతుంది అనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈవెన్ అవి చెంపచారాలు కాదు, మాటీలు కూడా చాలా బాగున్నాయి. అంటే ఈ మధ్య నేను ట్రై చేశాను, చాలా రిగరస్గా వాడుతున్నా. సో మంచిగా ఉన్నాయన్నమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.